ఈ రోజు నా పైన మా అమ్మ అలిగిందంట. ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆ మాట వినంగానే నాకు పిచ్చ పిచ్చగా కోపం లేసింది. "ఏమైందమ్మా? నేను ఏమన్నా?" అని మా అమ్మకి అడిగా. మా అమ్మ ఆన్సర్ ఇవ్వట్లేదు. అయితే గాని ఈ రోజు మా అమ్మ నన్ను చాలా ఆడుకుంటుంది. ఎందుకిలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. "అమ్మ ప్లీజ్ అమ్మ మాట్లాడమ్మా. నీకోసం నేను కూరగాయలు, ఆకుకూరలు నేనే కట్ చేస్తా" అని అన్నాను. అయినా గాని "నాకు చేతులు లేవా? నేను కట్ చేసుకోలేనా?" అని అనేసింది. ఇంకా వెంటనే తిక్కలేసి ఏంటి రీజన్ ఫస్ట్ కనుక్కోవాలని ఆలోచించా. "అమ్మ ఏంటమ్మా నీ ప్రాబ్లమ్? ఫస్ట్ ఆన్సర్ చెప్పు. నేనేం తప్పు చేశానో చెప్పు" అని అడిగా మా అమ్మకి. ఇంక వెంటనే "పోరా డంచిక్, నువ్వు పెద్ద డంచిక్ గానివి. నిన్ను నమ్మకుదా అసలు" అనేసింది. ఏంటబ్బా ఇలా అనేసింది అని ఆలోచించాక మళ్ళీ మా అమ్మకడిగా. "ఏంటమ్మా అసలు రీజన్ లేకుండా ఎలా మాట్లాడుతున్నావు" అన్నా. "నువ్వు నాకన్నా మీ అక్కకి ఎక్కువ సపోర్ట్ ఇస్తావు" అని అనేసింది. ఓహో! ఇదా మ్యాటర్ అని ఆలోచించా. విషయం ఏంటంటే ప్రతి చిన్న విషయానికి మా అమ్మ, మా అక్క ఇద్దరు కొట్లాడుకుంటారు, అరుచుకుంటారు. మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేసి దాంట్లో నన్ను బకరాగాని చేస్తారు. ఏంటంటే నేను ఎక్కువగా మా అక్కకి సపోర్ట్ చేశాను. ఎందుకంటే నేను కూడా మా అక్కపై కోప్పడినట్లయితే మా అక్క మా ఇంటికి రావడం మానేస్తుంది. ఆ ఇంటెన్షన్‌తో మా అక్కకి ఎక్కువగా నేను సపోర్ట్ చేశాను. అది మా అమ్మ అర్థం చేసుకోలేక నా మీద ఎక్కువగా కోపం చూపిస్తుంది చూడండి. ఇంకా కొట్లాడినంత సేపు కొట్లాడి వంట రూమ్‌లోకి వెళ్ళింది. ఇంక వంట రూమ్‌లోకి పోయిన తర్వాత వంట చేస్తూ నన్ను పిలిచింది. వంట చేస్తూ ఉన్నప్పుడు కూడా చూడండి నా పైన ఎంత కోపంగా విరుచుకుపడుతుందో మా అమ్మ. ఇంకా వంట రూమ్‌లోకి మా అమ్మ పిలిచేసరికి వెళ్ళాను. "ఏంటమ్మా చెప్పు" అనేసరికి "ఇక్కడ గ్యాస్ మీద పప్పు ఉడుకుతుంది. పప్పు ఉడికిన దాకా ఇక్కడనే ఉండు. ఎందుకంటే అది పొంగిపోయి గ్యాస్ అనేది ఆఫ్ అవుతుంది. నువ్వు ఈ పని చేస్తూ ఉండు" అని చెప్పేసింది. ఆ తర్వాత ఇదే ఛాన్స్ అనుకోని మా అమ్మతో నేను మాట్లాడా. "అమ్మ నువ్వు మాట్లాడితేనే నేను ఈ పని చేస్తాను. లేదంటే చేయనని" మా అమ్మతో గట్టిగా మాట్లాడా. ఇంక వెంటనే దెబ్బకు మా అమ్మ ఒప్పేసుకుంది. ఒక్క విషయం అనేది గుర్తుంచుకోండి. మీ ఫ్యామిలీలో ఎవరైనా గొడవ పడుతున్నట్లయితే వాళ్ళకి సపోర్ట్ చేయకండి. లేదంటే నాలాగా మీరు కూడా బకరాగాల్లా అయిపోతారు.